Sarvashaktimantada, Mahonatada, for the time that you have given to us is very precious. No one have this precious time to spend a few minutes in your presence at your feet. Lord, you are an Alpha Omega God. Lord, keep everything under your Father, under your control, and take away all the satanic things and Satan, Lord. We are binding everything, Lord, in your name with thy power, Father, according to Matthew 18:18, and sprinkle your holy precious blood upon us and empty me, Lord, such that make me to hear can only your voice, and fill me, Lord, with thy Holy Spirit. I worship you, adore you. Lord, be with me in the time of prayer, in the time of worship, in the time of singing time, and also in the time of meditating thy precious word. I bow down myself. I worship you to the most adorable, my wonder working, wisest, wiser than wisest, stronger than strongest, higher than highest, Father, wiser than wisest, holier than holiest God you are. Such a mighty God, you are with me. Who is there inside me is greater than the one who is outside on this earth. I bow down from my bottom of my heart and I adore you to the most highly exalted. In Jesus' name I praise and worship. Amen. So పాట పాడదాము. After a long time again I came. స్తోత్రము పాడి పొగడి స్తోత్రము పాడి. యాక్చువల్గా నేను వెళ్ళిపోతున్నా, రెడీ అయ్యి వెళ్ళిపోతున్నా, బట్ ఐఎమ్ నాట్ ఏమంటారు ప్రేయర్ చేసుకుంటున్నా కానీ రికార్డ్ చేయాలనేది లేదు. Now I want a little time, I'll take it to record and to upload. స్తోత్రము పాడి పొగడెదము దేవాది దేవా నిను రాజాది రాజా నిను మ్రొక్కి కీర్తించేదను. దేవాది దేవా నిను రాజాది రాజా నేను మ్రొక్కి కీర్తించేదను. అద్భుతమైన ప్రేమ నాలో పరమా తండ్రి చూపు శుద్ధ ప్రేమ. అద్భుతమైన ప్రేమ నాలో పరమా తండ్రి చూపు శుద్ధ ప్రేమ. ఎన్నాడును మారని ప్రేమ నాలో నిలుచుండు ప్రేమ. ఎన్నాడును మారని ప్రేమ నాలో నిలుచుండు ప్రేమ. స్తోత్రము పాడి పొగడెదను దేవాది దేవా నిను రాజాది రాజా నిను మ్రొక్కి కీర్తించేదను. జ్యోతిగా జగము నాకు వచ్చి జీవమిచ్చి నన్ను కొన్న ప్రేమ. జ్యోతిగా జగము నాకు వచ్చి జీవమిచ్చి నన్ను కొన్న ప్రేమ. త్యాగి అయిన క్రీస్తు ప్రేమ దివ్య మధుర ప్రేమ. త్యాగి అయిన క్రీస్తు ప్రేమ దివ్య మధుర ప్రేమ. స్తోత్రము పాడి పొగడెదను దేవాది దేవా నిను రాజాది రాజా నిను మ్రొక్కి కీర్తించేదను. దేవాది దేవా నిను రాజాది రాజా నిను మ్రొక్కి కీర్తించేదను. మాయాలోక ప్రేమను నమ్మి నశించిన నన్ను ప్రేమించెను. మాయాలోక ప్రేమను నమ్మి నశించిన నన్ను ప్రేమించెను. నన్ను జయించిన దైవ ప్రేమ నాలో ఉప్పొంగు ప్రేమ. నన్ను జయించిన దైవ ప్రేమ నాలో ఉప్పొంగు ప్రేమ.
స్తోత్రము పాడి పోగాడేదను. దేవాది దేవా నిను రాజాది రాజా నిను మ్రొక్కి కీర్తించేదను. దేవాది దేవా నిను రాజాది రాజా నిను మ్రొక్కి కీర్తించేదను. ఆధారమైన ప్రేమ దివ్య దినము మాతావలే నన్ను కోను ప్రేమ. ఆధారమైన ప్రేమ దినము మాతావలే నన్నాదుకోను ప్రేమ. ఉన్నత మహా దైవ ప్రేమ నన్నాకర్షించే ప్రేమ. ఉన్నతమైన మహాదైవ ప్రేమ నన్నాకర్షించే ప్రేమ. స్తోత్రము పాడి పోగాడేదను. దేవాది దేవా నిను రాజాది రాజా నిను మ్రొక్కి కీర్తించేదను. దేవాది దేవా నిను రాజాది రాజా నిను మ్రొక్కి కీర్తించేదను. మాట తప్పని ప్రేమ పరమ వాక్కునిచ్చి ఆధారించే ప్రేమ. మాట తప్పని ప్రేమ పరమ వాక్కునిచ్చి ఆధారించే ప్రేమ. సర్వశక్తి గల దైవ ప్రేమ సతతము నుండు ప్రేమ. సర్వశక్తి గల దైవ ప్రేమ సతతము నుండు ప్రేమ. స్తోత్రము పాడి పోగాడేదను. దేవాది దేవా నిను రాజాది రాజా నిను మ్రొక్కి కీర్తించేదను. దేవాది దేవా నిను రాజాది రాజా నిను మ్రొక్కి కీర్తించేదను. ఒక పాట ఉంది, నాది తప్పిపోతిని. పాపములకై నేరెత్తి నీ గాయముల్ కృతజ్ఞతతో బ్రతుకంతయు నీ సేవకై కృతజ్ఞతన్ తల వంచి నాదు జీవము నర్పింతును. లేదేయిక నేయిల అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు. ఈ పాట యాక్చువల్గా ఏంటి అని అంటే హోలీ కాన్వకేషన్స్ జరుగుతున్నప్పుడు ఒక బక్సింగ్ ఏమంటారు తాత టైంలో, హోలీ కాన్వకేషన్స్ టైంలో ఒక గుడ్డి అతను ఉండే అంట చర్చ్లో. అయితే సేవ చేస్తూ ఉంటే ఒకసారి ఏమైంది, ఒక ప్రపోజల్ పెళ్లి చేసుకో అని ఒక అమ్మాయి, ఒక సిస్టర్ ఉన్నారు, మీరు ప్రార్థనలో పెట్టండి అంటే ఇంకా ఈయన కూడా ప్రేయర్ చేస్తున్నాడు. సరే, సో ఏమంటారు మ్యారేజ్ అనుకున్నారు ఆ సిస్టర్కి, ఈ బ్రదర్కి అని చెప్పి, ఆ బ్లైండ్ బ్రదర్కి, ఆ అంకుల్కి. అయితే ప్రేయర్ చేస్తున్నప్పుడు ఇంకా ఎవరో కొంతమంది ఆ సిస్టర్కి ఎక్కించి చెప్పినారంట. అంటే మరి గుడ్ అయినానో మరేమో కానీ కొంచెం ఎందుకులే ఆలోచించుకో అని చెప్పారో ఏమో తెలీదు. ఆమె విశ్వాసము పరీక్షించబడిందో ఏమో. సో వాట్ హ్యాపెన్ ఇస్ తను వద్దని చెప్పేసరికి దిస్ అంకుల్ గాట్ సో హర్ట్ అనమాట. చాలా హర్ట్ అయిపోయి, చాలా లోగా ఫీల్ అయిపోయి, అంటే వాళ్ళకి విల్లింగ్ పవర్ ఉంటుంది కదా ఎక్కువగా, అది హర్ట్ అయినట్టు అయిపోయి తను ఇంకా నా వల్ల కాదు అని చెప్పేసి వెళ్ళిపోయింది చర్చ్ నుంచి. చర్చ్లో ఉంటుండే, హీ ఈజ్ అ ఫుల్ టైమ్ గాడ్ సర్వెంట్ మైట్ బీ. సో ఉండే అతను, సేవ చేసుకుంటూ అందరితో ఉండే అతను, హీ లెఫ్ట్. బక్సింగ్ తాతను కానీ దేవుడినో మరి తెలీదు, కానీ చర్చ్ని విడిచిపెట్టి హీ లెఫ్ట్ ఆఫ్. తర్వాత కొన్ని రోజులకు, కొన్ని మంత్స్ తర్వాత హీ కేమ్ బ్యాక్. ఇంకా దేవుడితో ఒకసారి రిలేషన్ మెయింటైన్ చేశాక, దెన్ ఇఫ్ యు ఆర్ ఫార్ అవే ఆల్సో యుల్ నెవర్
ఏమంటే ఫర్గెట్ దోస్ మెమరీస్, మంచి మెమరీస్ అంటారు కదా, తీపి మెమరీస్ అంటారు, మెమరబుల్ మూమెంట్స్ అంటారు. సో దట్ ఫస్ట్ లవ్ ఇస్ స్టిల్ అట్రాక్టింగ్ హిమ్ అండ్ ఇట్ వాస్ బీన్ అట్రాక్టెడ్ అగైన్. హీ కేమ్ బ్యాక్ టు చర్చ్. అయితే వచ్చి ఇంకా అడుగుతున్నాడు అనమాట అంకుల్, ఆ బ్లైండ్ అంకుల్ భక్సింగ్ తాతని, నీ ఇదేంటిది దేవుడు ఏంటిది నీకు ఇష్టమైతే నన్ను క్షమించు, నన్ను సంఘంలో పెట్టుకు నీ ఇష్టమైతే నన్ను క్షమించు అని చెప్పి హీ స్టార్టెడ్ ఆస్కింగ్ ఫర్ ఫర్గివ్నెస్. అప్పుడు భక్సింగ్ తాత అన్నాడంట, ఇంకా నీ సమయము, ఇంకా యూ హ్యాడ్ యువర్ ప్లేస్ స్టిల్ హియర్ అవైలబుల్. దేవుడు రెండో రాకడ వచ్చేంత వరకు నీకు ఈ స్థలము ఉండిపోతుంది. దేవుడు రాకడ వరకు స్టిల్ యూ హ్యావ్ అ స్పేస్, యూ హ్యావ్ అ నీ అంటూ నీకు స్థలం ఉంది. యూ కెన్ స్టే హియర్ టిల్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అని చెప్పిందంట. అయితే ఇంకా ఆ సీజన్లోనే ఏంటిది ఇంకా కాన్వకేషన్స్ జరిగేటప్పుడు పెద్ద పెద్ద సేవకులందరూ కూడా పాటలు రాయడము మొదలుపెట్టారు. అయితే ఈ బ్లైండ్ అంకుల్ కూడా ఈ పాట రాశాడనమాట. దూరామైతిని గత కాలం అంతా కూడా నీ రేపితి నీ గాయములు, కృతజ్ఞతతో సమర్పింతును నా బ్రతకంతయు నీ సేవకై అని చెప్పి. సో అంటే ఇంత బ్యూటిఫుల్ సాంగ్ మనకు రావాలంటే ఒక మనిషి హౌ హీస్ అండర్ గాన్ త్రూ కదా, హీస్ ఆల్ ఎక్స్పీరియన్సెస్ గేవ్ అస్ అ సాంగ్ దట్ కీప్స్ అస్ ఎవ్రీ టైమ్ యాజ్ వి సింగ్ టు దట్ సాంగ్. God always speaking to us, right? So it's really a good of hearing all those kind of testimonies and behind the story of the each and every song. Uttigane paatalu raavu kada, with so much of will, with so much of experience through the Lord Jesus Christ, they have written a songs based out of వర్డ్ ఆధారం చేసుకొని మరి పాటలు రాస్తూ వచ్చినారు. ఎంతో మధురమైన పాటలు ఇవి. Praise the Lord for hearing me.